guys, Blue Mountains, Sydney. Okay, Blue Mountain super view. We'll have చూపిస్తాం ఒకసారి. ఇది 3 hours జర్నీ ఉంటుంది టౌన్ హాల్ నుంచి. చాలా వర్త్ అంటే వర్త్ అంటారు కదా. వ్యూ అయితే సూపర్గా ఉంది, చూడండి కళ్ళు చెదిరిపోతాయి. క్రౌడ్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది క్రిస్మస్. అండ్ ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా, అవి 3 sisters యాక్చువల్లీ. అమేజింగ్ వ్యూ. ఇక్కడ డౌన్లో ఇలా ఇచ్చారు. బ్లూయిష్ ఉంది కదా అక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే, అందుకే దీన్ని బ్లూ మౌంటైన్స్ అంటారు. ఇక్కడ చూస్తే మాత్రం ఇదంతా కూడా గ్రీనరీ. And when you look at down, సూపర్ వ్యూ. ఇవన్నీ వ్యూ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్, ఒక 2-3 ఉన్నాయన్నమాట. సో జంగిలా. సో ఫాలో హవిషా. I think there is a waterfall in it. Oh, is it? Okay, ఒక వాటర్ ఫాల్ ఉందంట. వాటర్ ఫాల్ కి ఓకే. Yes. కిటి కమ్. వాటర్ ఫాల్ ఉందా నీకు తెలుసా? సరే మనం ఫస్ట్ వెళ్దాం. చలో లెట్స్ గో. సో బ్లూ మౌంటైన్స్ అండ్ అటు నుంచి ఇక్కడ ఒక వ్యూ, అదొక పైన వ్యూ పాయింట్. అండ్ హియర్ వీ కెన్ గో టు ది ప్రిన్స్ హెన్రీ క్లిఫ్ వాక్ అంట. ఇది ఏందో ఈ కటుంబా ఫాల్స్. సీనిక్ వరల్డ్ అని ఇంకోటి ఉందంట. సీనిక్ వరల్డ్ అంటే 1 hour నడవడం ఉంటుందంట. అండ్ ఇక్కడ మనకి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సో యు ఆర్ హియర్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. కమ్. సో ఇక్కడ మనకి ఎకో పాయింట్ కెడుంబా వ్యూ అని ఉంది కదా, ఇది కెడుంబా వాటర్ ఫాల్. హియర్ వాటర్ ఫాల్ ఉందా? ఓ నైస్, లెట్స్ గో. డాగ్స్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ నుంచి చూస్తే కూడా అసలు చాలా బాగుంది వ్యూ. ప్రిన్స్ హెన్రీ క్లిఫ్ వాక్. దిస్ ఈస్ అ క్లిఫ్ వాక్. క్లిఫ్ పోతున్నాం మనం. బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్. మనం అబ్జర్వ్ చేయొచ్చు, చిన్న నేరో ఉంది అండ్ పీపుల్ ఆర్ వాకింగ్. ఇక్కడ డేంజర్ ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ మనకి రేలింగ్ కూడా లేదు. ఇంతకుముందు అంతా రేలింగ్ ఇచ్చారు. సో జస్ట్ స్లిప్ అవే. ఇప్పటికి రేలింగ్ అయితే లేదు. నౌ దే స్టార్టెడ్ పుట్టింగ్ రేలింగ్ బికాస్ ఇట్స్ ఎ వెరీ కర్వ్ ఎడ్జ్ వచ్చింది. ఎందుకంటే ఇది చాలా డేంజర్, ముఖ్యంగా పిల్లలకి. ఎందుకంటే చూడండి ఇక్కడ స్లిప్ అయితే ఏం లేదు, దాంట్లో కలిసిపోతాం ఇక. ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి వెళ్ళే వ్యూలో. ఇట్స్ జంగిల్ ఓన్లీ, కరెక్ట్. వీ హ్యావ్ టు వాక్ ఫర్ 1 kilometer నౌ. 1 kilometer స్ట్రేట్ వాక్ ఉందన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అంత మొత్తం ఇది జంగల్. ప్రిన్స్ క్లిఫ్ వాక్. కటుంబా అండ్ ఇందాక మేము అక్కడ నుంచి వచ్చాం 3 sisters నుంచి. సో కటుంబా పనోరమా డ్రైవ్ అంటే ఇటు వెళ్ళాలి ఓకే. లేకపోతే ప్రిన్స్ హెన్రీ అయితే క్యాట్ వాక్ అంటే ఇది. కటుంబా రైట్ సైడ్ ఇందాక మేము వచ్చింది. 3 sisters కూడా అటే. ఇటు వాళ్ళు వస్తున్నారు కదా, కటుంబా పనోరమా డ్రైవ్. ప్రిన్స్ హెన్రీ వాక్ ఇక్కడ నుంచి చాలామంది వెళ్తున్నారు. ఇది కటుంబా క్యాస్కేడ్స్ రిజర్వ్ అంట. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా బాగుంది. సో ఇక్కడ చాలామంది వే నుంచి దే ఆర్ గోయింగ్ లైక్ దిస్ అండ్ దట్ సైడ్ అనమాట.
So this is about the cliff. This is a lady darling couch. So beautiful and people are starting jumping from there. That's so scary. అది భయంకరంగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ ఇంకా తన ధైర్యం చేసి వెళ్తుంది. సో ఇలా వెళ్ళొచ్చు. సో గైస్ దిస్ ఇస్ అ వెరీ స్మాల్ క్లిఫ్ అనమాట. ఎడ్జ్లా ఉంది. సో ఎడ్జ్కి వెళ్ళేసి ఫొటోస్ దిగుతుంది కొంతమంది, కానీ ఇట్స్ వెరీ డేంజరస్. సో వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ ది అదర్ సైడ్, కమింగ్ హియర్ అండ్ దెన్ మూవింగ్ ఇట్స్ ఇన్ అదర్ ప్లేస్. So people started going from here. That's how it is. Steps. We have kids as well. People going with kids. Kitty slow. ఇది రోడ్ బ్లాక్స్ అమ్మ. ఇక్కడ నుంచి మాకు చూస్తుంటే ఒకటి చిన్న ఎకో పాయింట్ లాగా ఉంది. అక్కడ నుంచి కూడా ఫొటోస్ దిగుతుంది చాలామంది. Visha and Kitty are enjoying jumping slowly. It's like a ride లాగా ఉంది వీళ్ళకి. Slowly go, don't jump. Slowly, slow. So guys, we just came here and it's under cliff. సో అది కూడా సూపర్గా ఉంది. కాకపోతే అంతా కొంచెం పేషెన్స్ అన్ని ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈరోజు మా పిల్లలు కూడా మస్తు సహకరిస్తారు కాబట్టి ఇట్ ఈస్ గుడ్. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ మెస్ అనమాట. ఇందాక అక్కడ 3 sisters అని చూపించారు కదా, అందులో ఒక సిస్టర్ బయటికి వచ్చింది. ఇదే అనుకుంటే సిస్టర్ ఇవేనే కదా. ఇంకోసం ఒక సిస్టర్, దాని పక్కన 2 sisters ఉన్నారు. ఇంకో సిస్టర్ దాసుకుంది. వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా, హవిషా కిట్టి. అందుకని హవి కిట్టి మీకోసం 2 sisters ఉన్నారు అక్కడ. ఇస్ 1 sister. ఐ డోంట్ థింక్ సో. ఒకటి అద్భుతమైన చూపిస్తాం. అక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఎక్కుతున్నారు కదా ఒక మనుషులు. సో అక్కడ నుంచే మేము వచ్చాము. సో మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. సో చూద్దాం. సో దిస్ ఇస్ అనదర్ వ్యూ ఉంటుంది. సో ఇట్లా ప్రతి దగ్గర ఒక వ్యూ పాయింట్ అయితే ఇచ్చినారు, అంటే ఇక్కడ వచ్చి ఫోటో దిగొచ్చు అని చెప్పేసి. సో దిస్ ఈస్ ది వన్ అండ్ వీఆర్ గోయింగ్ టు దట్ సైడ్ నౌ అగైన్. సో ఇట్ సైడ్ వ్యూ అక్కడ కనిపిస్తున్నాం కదా, అక్కడ నుంచి వచ్చాము మేము ఇందాక. సో నౌ వీఆర్ ఏబుల్ టు సీ ఫ్రమ్ హియర్ ఇట్స్ అనదర్ వ్యూ. సో ఇటు నుంచి చూస్తే చాలామంది వచ్చినాయి. ఇంకొకటి మంచి, అక్కడ పీపుల్ ఆర్ టేకింగ్ ద పిక్చర్స్ ఫ్రమ్ దేర్. కమ్ sit here. Can go from here. చూడొచ్చు ఇక్కడ కూర్చున్న చాలా మంది. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది అండ్ దిస్ ఇస్ ద బ్రిడ్జ్. చాలా ఓపిక ఉండాలి బట్ బాగుంది. ఎండ వర్షం అట్లా లేదు. వర్షం అట్లా ఉంటే అసలు వెళ్ళలేరు ఈ ప్లేస్కి. Yeah, you're waiting? I'm coming. Mountains National. No dogs and no bins. And tour groups must be licensed. So ఇక్కడ వచ్చి బ్లూ మౌంటైన్స్ హెరిటేజ్ సెంటర్, NSW. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. ల్యాండ్ స్లైడ్స్ వార్నింగ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. రెయిన్ ఫాల్ వస్తే మాత్రం డిస్క్ ఆఫ్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది వర్షం. లక్కీగా ఈరోజు ఎండగా ఉంది కాబట్టి బాగుంది. దిస్ ఇస్ అనదర్. సో ద వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎక్కడన్నా కలకలాడుతున్నారు జనాలు అందరూ, ఫుల్ రష్. ఆల్సో వీ హ్యావ్ మౌంటైన్ వ్యూ సిమిలర్ టు ద వన్ బట్ దిస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఇందాక చూసినట్టు ఇక్కడ ఎకో పాయింట్ 3 sisters లారా అంట. అండ్ ఇక్కడ కటుంబా అయిపోయింది. కటుంబా ఫాల్స్ అంట ఇక్కడ 10 to 15 minutesలో ఉన్నాయంట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ వెళ్ళిపోయాము ఆల్రెడీ. వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఉంది ఇక్కడ, చూడాలి వాటర్ ఫాల్స్. అండ్ కటుంబా క్యాస్కేట్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మనము ట్రైన్ ఇలా వెళ్ళాలనుకుంటే వెళ్ళకనుకో. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎలా వెళ్తుంది. ఇది స్కై లాగా పైనుంచి వ్యూ అంతా చూపిస్తుంది అనుకుంటా. సో ఇది $60 ఏమో ఉంది. ఇది ట్రైన్ స్కైవే అంటారు దీన్నే. ఇట్లా స్కైలో తిప్పేసి అక్కడ తిప్పేస్తుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు సీనిక్ వరల్డ్కి.
సో ఇక్కడ మనకి ఇది ఉంటుంది అనమాట. బస్సెస్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో హీఈస్ గైడింగ్ ఆల్ ఆఫ్ ది పీపుల్. సో హియర్ Hi guys, Skyway is not allowing. Skyway is already closed and we have limited, so we are just going to the kiosk now. Okay, let's go to waterfall. Yeah, waterfall. సో ఇక్కడైతే స్కైవే ఆల్మోస్ట్ ఫుల్ అంట ఈరోజు, ఎందుకంటే అందరు క్రిస్మస్ కదా, చాలామంది వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాటర్ఫాల్ కియాస్క్ ఉందంట, టీ కాఫీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ దేర్. ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ద వాటర్ఫాల్. సో దగ్గర నుంచి వెళ్ళి చూస్తాం. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడ చూడండి, మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. దీన్నే కటుంబా ఫాల్స్ రిజర్వ్ అంటారు. 5 minutes అంట. సో క్యాస్కేడ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ఏమన్నా కావాలంటే. 10 minutes. అండ్ సీనిక్ వరల్డ్ వచ్చేసి మనకి ఇంకా 900 meters కూడా ఉంది ఒకటి. ఓకే లెట్స్ గో. సో వాటర్ ఫాల్ ఉంది, బాగుంది యాక్చువల్లీ, కానీ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. వాటర్ అయితే పైనుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి పైనుంచి. సో చాలామంది ఇటు నుంచి తీసుకుంటున్నారు. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దాట్ వీ కెన్ గో హియర్. జంప్ 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 అవుట్. ఎస్, Hi guys, this is waterfall. వాటర్ఫాల్ కటుంబా వాటర్ ఫాల్. సో వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉన్నాయి. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్త, కానీ అక్కడికి ఒక పాప వెళ్ళిపోయింది ఆల్రెడీ, కానీ జాగ్రత్త ఉంటే బెటర్. ఇక్కడ కూడా బాగుంది, వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది. కాకపోతే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది, బికాజ్ మనకి క్రిస్మస్ కదా, సో అందుకే క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఇది వచ్చి చాలామంది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఇండియాలో దీనికన్నా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ ఇది లోపల బాగుందని చెప్పేసి. You want to go? Yeah, just 1 minute. No, you have a shoes. You have to remove the shoes. Just a second. I already removed my shoes. See, water అయితే ఇలా పడుతుంది. ఓకే గాయ్స్, దట్స్ ఆల్. ఇది బ్లూ మౌంటైన్స్లో 3 ప్లేసెస్ కవర్ చేశాను ఈ పర్టికులర్ వీడియోలో. వచ్చేసి కటుంబాది ఒక వ్యూ, అండ్ 3 sisters ఒకటి, అండ్ కటుంబా వాటర్ ఫాల్స్ ఒకటి. సో యా, స్కైవేది కూడా ఒకటి చూపించాను. బట్ ఓవరాల్ ట్రిప్ ఇది బ్లూ మౌంటైన్స్ అయితే బాగుంది, వర్త్ వెళ్ళొచ్చు. కాకపోతే ఒక డే మొత్తం కంప్లీట్గా ఆక్యుపై చేస్తుంది. అండ్ మీరు కావాలంటే లొకేషన్ ఒక్కసారి బ్లాక్ టౌన్ కదా బాను, ఒకసారి బాను చెప్తారు యాక్చువల్లీ ఎలా రావాలో. బ్లాక్ టౌన్ నుంచి ఎలా రావాలో చెప్పు. ఓకే, అది 1 hour కదా, 1.5 hour పడుతుంది. మీరు ఎక్కడున్న బ్లాక్ టౌన్ ట్రైన్లో అయితే, ఆ ట్రైన్ కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ మీ ట్రాన్స్పోర్టేషన్ కార్ ఉందనుకోండి, అది అలా కూడా డైరెక్ట్గా లొకేషన్ పెట్టుకొని వచ్చేయచ్చు. ఇది బస్సు, ఫ్రీ బస్, అది రెడ్ కలర్ది ఉంది. అది తీసుకోకపోయినా కూడా వెళ్ళొచ్చు. చాలామంది అది తీసుకునే వెళ్ళొచ్చు అనుకుంటారు, బట్ మేము ఆ బస్సు ఏం తీసుకోలేదు. ఇట్స్ ఫ్రీ ఫర్ కిడ్స్. అది మిగతా వాళ్ళకి వచ్చేసి ఎంత $49 ఏమో ఉంది. అది మేము తీసుకోలేదు, ఎందుకులే మేము ఎలా వెళ్ళొచ్చు కదా అని. కోపాల్ కార్డు ఉంటే దాంతో ఓపల్ కార్డు ఉంటే వచ్చేయచ్చు, లేకపోతే మన క్రెడిట్ కార్డును వచ్చేయచ్చు. ఇదేం అవసరం లేదు. అది ఉంటే మాత్రం డబల్ డెక్కర్ బస్సు ఉండి అందులో కిడ్స్కి ఫ్రీ ఉంటుంది. సో నార్మల్ కూడా వచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. మేమైతే ఏం టికెట్స్ తీసుకోలేము, ఏం తీసుకోకుండా జస్ట్ బ్లూ మౌంటైన్స్ వరకు వచ్చేసేసి అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. So this is also beautiful. So that's all guys. Hope you like this video for the Blue Mountain. Stay tuned and please do subscribe for more interesting updates. Bye. Bye guys. Please subscribe and share to others. Share to others. Bye. Say bye. Bye. Share to others. Okay guys, bye.